ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే మన ఫోన్ చాలా హ్యాంగ్ అవ్వడం చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ రెగ్యులర్గా, అండ్ స్లోగా అవ్వడం, రన్ అవ్వకపోవడం, ఒక్కోసారి స్ట్రక్ అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. సో వాటికి మనం చాలా యూజ్ చేసుకోవాల్సిన యాప్స్ క్లీన్ మాస్టర్ని, 360 సెక్యూరిటీ అని చెప్పేసి, క్లీన్ బూస్టర్ అని చెప్పేసి, ఫోన్ బూస్టర్ అని, వెరీ స్పీడ్ బూస్టర్ అని చెప్పేసి, 3D బూస్టర్ అని, ఏమేమో యాప్స్ చాలా యాప్స్ చూస్తుంటాం. వాటన్నిటిలోకల్లా అవన్నీ అవసరం లేని యాప్స్. వాటన్నిటిలోకల్లా బెస్ట్ యాప్ అంటే మనం ఇప్పుడు చెప్పేది, నేను చూపించేది అదే యాప్ సీమ్ సెక్యూరిటీ. యాప్ను వచ్చేసి ఎలా వాడుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవడం అందరికీ తెలిసింది. నార్మల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ ఓపెన్ అయింది. ప్లే స్టోర్లో వచ్చేసి సిఎం సెక్యూరిటీ అని టైప్ చేయండి. సిఎం సెక్యూరిటీ టైప్ చేశారు కదా, అండ్ సర్చ్ బటన్ నొక్కండి. అండ్ ఇలా వస్తుంది. ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇలా ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, సో అవసరం లేదు. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. అండ్ సిఎం సెక్యూరిటీకి వెళ్ళండి. సిఎం సెక్యూరిటీ వెళ్ళిన తర్వాత అండ్ స్కిప్ నొక్కండి. యాడ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కాన్ చేసుకుందాం. స్కాన్ అవుతుంది కదా, అది స్క్రోల్ రన్ అవుతూ ఉంది. అంటే మన ఫోన్లో వైరస్ని బట్టి, నా ఫోన్లో అంతగా వైరస్ లేదు పెద్దగా, సో నార్మల్ సింపుల్గా రన్ అయిపోయింది. ఒకవేళ వైరస్ ఉన్నట్టయితే చాలాసేపు రన్ అవుతూ ఉంటుంది. అంటే చాలాసేపు అంటే ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అలా, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద కనిపిస్తుంది ఆప్షన్ చూసారా, ఇక్కడ క్లీన్ జంక్ ఫైల్స్ ఆ బటన్ నొక్కండి. అండ్ క్లీన్ జంక్, ఆల్రెడీ నేను జంక్ క్లీన్ చేశాను, సో నా దానిలో ఏం ఫైల్స్ లేవు, సో క్లీన్ అయిపోయింది. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఫోన్ బూస్టర్ నొక్కేసేయండి. స్కాన్ చేస్తుంది. నా ఫోన్లో ఏమన్నా బూస్టింగ్ చేయాల్సిన ఫైల్స్ లేవు, ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. అంటే నా ఫోన్ చాలా సేఫ్గా ఉంది అన్నట్లు. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసేయండి. అండ్ ఇలా వచ్చేసి బ్యాటరీ సేవర్ కనిపిస్తుందా, అది నెక్స్ట్ బ్యాటరీ సేవర్లో వచ్చేసి మనకు కొన్ని యాప్స్ ఉన్నాయి, వాటిని యాక్టివేట్ చేస్తుంది. అయిపోయింది, ఎక్సలెంట్. సో గుడ్లో ఉంటే ఫోన్ ఇలా చూపిస్తుంది. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసేయండి. అండ్ యాప్ లాక్ కావాలనుకుంటే మనం యాప్ లాక్ యూజ్ చేసుకోవచ్చు. యాప్ లాక్ నేను ఆల్రెడీ పెట్టేసినట్టున్నాను. నాట్ నో అనుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. యాప్ లాక్ కావాలంటే మనకు యాప్ సెలెక్ట్ చేసుకుని యాప్ లాక్ పెట్టుకోవచ్చు. అండ్ అది వదిలేసి ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది చూసారు, యాప్స్ పక్కల ఈ ఉన్న ఆప్షన్ నొక్కేసేయండి. సైడ్ మొత్తం చాలా ఇంకా డిఫరెంట్ ఆప్షన్ చూపిస్తే వాటిలో అన్నిటికల్లా మనకు చేసుకోవచ్చు. ఏంటంటే నోటిఫికేషన్ మేనేజర్ అనేది నార్మల్గా చూపిస్తాను. ఇక్కడ కింద ఉంది చూసారా, పైన మన డ్రాగ్ చేసి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ మేనేజర్. అండ్ సేఫ్ బ్రౌజింగ్ అంటే మనం బ్రౌజ్ అయిన తర్వాత సేవ్ చేసుకోవడం కంటే ఫోన్ని ఫస్ట్ సేఫ్లోనే బ్రౌజ్ చేసుకోవడం బెటర్ కదా, సో సేఫ్ బ్రౌజింగ్ యూజ్ అవుతుంది. అండ్ దెన్ వచ్చేసి వైఫై సెక్యూరిటీ అంటే మనం వైఫై యూజ్ చేసేటప్పుడు సెక్యూరిటీగా యూజ్ చేయాలి. అంటే వేరే వాళ్ళ వైఫైని మనం తెలియకుండా యూజ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని సెక్యూరిటీగా యూజ్ చేసుకోవాలంటే వైఫై సెక్యూరిటీ. అండ్ దెన్ కాలర్ ఐడి బ్లాకింగ్ వచ్చేసి మీకు ఎవరు కాల్స్ ఉన్నా బ్లాక్ చేయాలనుకుంటే, మీకు మాటి ఫోన్ చేస్తుంటే కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ మీకు నచ్చకపోతే కానీ, మీ ఫ్రెండ్స్ అంటే ఫోన్ చేసి విసిగిస్తుంటే అప్పుడు మనం ఆ కాల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఉందనుకోండి, దీన్ని ఓకే చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ అండ్ యాడ్ కాంటాక్ట్ చూపిస్తుంది కదా, మనకి యాడ్ కాంటాక్ట్ వద్దు, బ్లాక్ కదా, బ్లాక్ చేసి పడేసేయాలి. బ్లాక్ నొక్కేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది. ఇక్కడ అంటే మనకు నెంబర్ బ్లాక్ అయిపోయింది అన్నట్టు, ఆ నెంబర్ నుండి మన కాల్ రాదు. సో ఇలా సెక్యూరిటీ బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవచ్చు, క్లీన్గా యూజ్ చేసుకోవచ్చు, బూస్ట్ చేసుకోవచ్చు, ఫోన్ని స్పీడ్గా ఉంచుకోవచ్చు. అండ్ దెన్ బ్యాక్ వచ్చేసండి. సేమ్ ఆప్షన్లోకి వెళ్తే అండ్ స్కాన్ ఫైల్స్ అంటే ఆల్రెడీ మన ఫోన్లో కాకుండా మనం మెమరీ కార్డు వాడతాం కదా ఫోన్లో, ఆ మెమరీ కార్డుని కూడా క్లీన్ చేసుకోవడంలో ఇది యూజ్ అవుతుంది. క్లీన్ చేస్తుంది చూడండి, అంటే కొంతవరకు క్లీన్ చేస్తుంది. నా దానిలో అంతగా ఏం ఫైల్స్ లేవు, జంక్ ఫైల్స్ కొంచెం స్లోగా రన్ అవుతుంది. అంటే మెమరీ కార్డులో కొంచెం జంక్ ఫైల్స్ లేవు, వాటిని తీసేస్తుంది. తీసేంతవరకు చూడండి. 80, 81, 96 అయిపోయింది. ఓకే అయిపోయింది, సేఫ్. సో నా ఎస్డి కార్డ్ కూడా సేఫ్ అని చూపిస్తుంది. అండ్ దెన్ బ్యాక్ వెళ్ళండి, సేమ్ ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్
గేమ్ బూస్ట్, మనకేమైనా గేమ్స్ ఉంటే గేమ్స్ని బూస్ట్ చేసుకోవాలని చూపిస్తుంది. అండ్ నా మై గేమ్స్ ఉంది కదా, ఈ మై గేమ్స్లో నాకు గేమ్స్ ఏం లేవు, సో అవసరం లేదు, నేను బూస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సేమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ సెక్యూరిటీ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్నాక యాక్చువల్గా సెక్యూరిటీగా యూజ్ చేసుకుంటాం, అంటే డౌన్లోడ్ చేసినాక క్లీన్ చేయడం కానీ బూస్ట్ చేసుకోవడం కానీ చూస్తాం మన ఫోన్ని. కానీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే ఈ సేఫ్ బ్రౌజింగ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, దానికి సేఫ్ బ్రౌజింగ్ యూజ్ అవుతుంది. అండ్ వైరస్ డెఫినెన్సీ అప్డేట్, వైరస్ అంటే వైరస్ సంబంధించిన యాంటీవైరస్ కావాలి అనుకుంటే నార్మల్గా ఇది అప్డేట్ చేసుకోవచ్చు, ఫైండ్ ఫోన్. అండ్ రిమూవ్ యాడ్స్, మనకు యాడ్స్ కావద్దు అనుకుంటే రిమూవ్ యాడ్స్ అండ్ ఒకేస్తే యాడ్స్ కూడా రావు. అండ్ లక్ స్లాట్, హాట్ లింక్స్, ఇవన్నీ మనకు కావాల్సిన అంటే కొంచెం వరకు అంత ఇంపార్టెంట్ కానీ ఆప్షన్స్. అండ్ ఫీడ్బ్యాక్ అంటే మనకు సేమ్ సెక్యూరిటీ ఎలా యూజ్ చేస్తుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అండ్ ఫ్యాక్స్ అంటే సేమ్ సెక్యూరిటీ ఫ్యాక్స్ ఏంటి తెలుసుకోవచ్చు, క్లౌడ్ స్పేస్ అండ్ ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సేమ్ సెక్యూరిటీ అంటే చాలా విధాలుగా యూజ్ అవుతుంది. యాప్ లాగా సెక్యూరిటీగా మన ఫోన్ ఎవరు ఓపెన్ చేయకూడదు అనుకున్న సేమ్ సెక్యూరిటీ వాడుకోవచ్చు. అండ్ వేరే వాళ్ళ కాల్స్ ఎవరన్నా మనకు రావద్దు, మెసేజ్ రావద్దు అనుకుంటే బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ మెమరీ కార్డు క్లీన్ చేసుకోవడానికి అండ్ ఫోన్ క్లీన్ చేసుకోవడానికి బ్యాటరీ సేఫ్ అండ్ ఇలా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ఈ యాప్. సో బాగుంటుంది, అంటే ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్ అన్నట్టు క్లీన్ చేయడంలో. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి.